చేసుకొని 4 మాటలు. ఇంట్లో ఉన్న, ఆఫీసులో ఉన్న, బస్సులో ఉన్న, బంధువులతో ఉన్న, మొబైల్లో తలదూర్చి ప్రపంచం ఒకటి ఉందని మర్చిపోయారా? చుట్టూ 100 మంది ఉన్న ఒంటరితనాన్ని ఆవాహన చేసుకున్నారా? మీ వృత్తి వ్యాపారంలో పడి మానవ సంబంధాలను మర్చిపోయారా? దాని ఫలితం ఏంటో తెలుసా? అనారోగ్యం, అకాల మరణం. దీనికి ఒకటే ఔషధం, నలుగురితో హాయిగా కలవాలి, సంతోషంగా గడపాలని తేల్చి చెప్తున్న పరిశోధకులు. ఇప్పుడు పక్కపక్క 10 మంది కూర్చున్నా కానీ ఎవరి ఫోన్ వాళ్ళే పట్టుకొని చూస్తారు కదా తప్ప మాట్లాడుకుంటలేరు. ఇప్పుడు ఒకప్పుడు తింటే కూడా అందరు కూర్చొని తిందురు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు చాలా జనాలు కూడా చాలా షానికి వచ్చారు బాగా మామూలు షానికి. ఇప్పుడు ఒకప్పుడు నిజంగా చెప్తున్నాం కదా, మా అమ్మ చెప్తా ఉన్నా, మా అమ్మ పొద్దున 3:30కి లేచేది. పొద్దున ఉదయం కరెక్టే, ఉదయం 3:30కి లేచేది. ఇప్పుడంటే జర ఏజ్ ఎక్కువ అయిపోయింది కానీ 3:30కి లేచి మాది పాల వ్యాపారం ఉండే కదా, ఆ పాలు కాగబెట్టుకుంటా, మాకు వంటలు చేసుకుంటా, 4 పిల్లల్ని తయారు చేయించి వాళ్ళకు నాష్ట పెట్టి టిఫిన్ పెట్టి వాళ్ళను తయారు చేసి స్కూలుకు తోలిచ్చి మళ్ళా మా నాన్నని ఈ పాల వ్యాపారానికి ఇటు పంపించి మళ్ళీ ఏమైనా పని ఉంటే మా అమ్మ కూర్చొని బీడీలు చేసి బాయికాడ ఏమైనా పని ఉంటే బాయికాడికి పోయి రాత్రి 11 గంటలకు పడుకునేది. ఇవాళ చూపెట్టరు ఒక్క మైలను అట్లా ఏడుకొచ్చిరో లేదు, అట్లా లేదు అసలే. అట్లా పొద్దున ఇంత ఈ టైంకి లేస్తారా అంటారు. ఇంకా అప్పుడు ఇప్పుడంటే ఇవి వచ్చినాయి కానీ ఇసురుకునేది, ఒడ్లు దంచుకునేది. ఇంకా ఎప్పుడు ఏ పూట కాపూట కందులు తెచ్చేసి ఇసురుకునేది. అంటే పప్పు ఇప్పుడున్నారు అట్లా. ఇప్పుడు గంట 2 గంటలు కాగానే ఓమో నాకు శాతం అయితే లేదు, నాకు తీరుతలేదు, ఇదే వెరీ టైర్డ్.